హాయ్, నేను మీ విజయ్ కృష్ణ. ఈరోజు ఒక స్పెషల్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాడు మీ విజయ్ కృష్ణ. ఏంటి ఆ టాపిక్ అని అనుకుంటున్నారా? అదే ముస్లిం సోదరులకు ప్రత్యేకమైనటువంటి పండుగ అయినటువంటి రంజాన్. ఈ రంజాన్ మాసం ఉపవాస దీక్షలు రేపటి నుంచి ప్రారంభమవుతున్న శుభ సందర్భంలో ముస్లిం సోదరులందరికీ కూడా అడ్వాన్స్గా విష్ యూ హ్యాపీ రంజాన్ తెలియజేస్తూ, ముస్లిం సోదరులందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మిత్రులందరూ కూడా మంచి జీవనం గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు మీ విజయకృష్ణ. ఈరోజు ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది. ఎందుకంటే కొంతమంది చేసేటువంటి ఈ యొక్క చర్యల వల్ల హిందూ ముస్లింల మధ్య అన్యోన్యత దెబ్బతింటాంది. వాస్తవంగా చెప్పాలంటే హిందూ ముస్లిం సోదరులందరూ కూడా మన భారతదేశంలో చాలా ఐకమత్యంతో మెలుగుతూ ఒకరినొకరు గౌరవించుకుంటూ ఈ యొక్క పండగ అనేది ఐకమత్యాన్ని చాటే విధంగా అందరూ కూడా కలిసిమెలిసి జరుపుకుంటూ ఉంటారు. ఎప్పుడు కూడా భిన్నత్వంలో ఏకత్వం అని అన్ని మతాలకు ఒకరికొకరు గౌరవించుకోవాలన్నమాట. అప్పుడే మనం సమాజంలో ఒక విలువగా మనగలుగుతాం. ఇంకా కొంతమంది చేసేటువంటి చర్యల వల్ల ఆ యొక్క ఐకమత్యం దెబ్బతింటాందనేటువంటి మాట వాస్తవం. కానీ అటువంటి వారి గురించి మనకు అవసరం లేదు. మనమందరం కూడా కలిసిమెలిసి ఈ సమాజాన్ని ఐకమత్యంతో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిది. ఈరోజు రంజాన్ ఉపవాస దీక్షలు రేపటి నుంచి ప్రారంభమవుతున్నాయి. ముస్లిం సోదరులందరూ చాలా పవిత్ర మాసంగా భావించేటువంటి ఈ యొక్క మాసం. ఇక్కడ ఉపవాస దీక్షలు అనేటివి మార్నింగ్ స్టార్ట్ అవుతాయి. ఆ యొక్క మార్నింగ్ నుంచి ఉదయాన్నే 3 గంటలకే నిద్ర లేచి వాళ్ళ యొక్క కాలకృత్యాలు తీర్చుకొని అందరూ కూడా ఇంట్లో వంటలు చేయడంతో పాటు అందరూ కలిసి ఐకమత్యంగా కూర్చొని తినడం, నమాజ్ చేసుకోవటం, ప్రతిరోజు 5 పూట్ల నమాజ్ చేయటం, సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం ఉపవాస దీక్షను ముగిచేట్టుగా చేస్తారు. ఇక్కడ అందరూ కూడా ఐకమత్యంగా కలిసిమెలిసి చేసేటువంటి ఈ యొక్క పండుగ చూడడానికి చాలా ముచ్చటగా ఉంటుంది. ఈ మాసంలో ప్రత్యేకంగా ముస్లిం సోదరులు దాన ధర్మాలు చేయడం, ప్రతి ఒక్కరికి కూడా అన్నదానాలు చేయటం, దోస్తులకు ఎవరైతే మిత్రులు ఉన్నారో హిందువులైనా ముస్లిమ్స్ అయినా అందరినీ కలిపికట్టుగా ఇఫ్తార్ విందులతో అందరం మనమంతా ఐక్యతతో ఐకమత్యంతో కూడినటువంటి సోదరులమంతా ఒకటే అనే భావంతో ఇఫ్తార్ విందులు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇది ఐకమత్యాన్ని పెంపొందిస్తుంది. ఎందుకంటే అందరూ కలిసి కూర్చొని తినడం అనేది ఈ మాసంలో చాలా ప్రత్యేకతను సంతరించుకుంటుంది. దానివల్ల ఒకరికొకరికి అభిప్రాయ భేదాలు ఉన్నా కూడా అవన్నీ కలిసిపోయి మిత్రులందరూ కలిసి భోంచేసి ఆ యొక్క అనురాగం ఆప్యాయతను ఆ యొక్క ఇఫ్తార్ విందులో కలిసిమెలిసి చూపించుకోవడం అనేది జరుగుతుంది. ఈ మాసం
ఖచ్చితంగా ఎటువంటి పేద స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులైనా ఈ మాసంలో తమకు ఉన్నంతలో 10 మందికి సహాయం చేయటం, తమకు ఉన్నంతలో అందరి ఆకలిని తీర్చటం, తమకు ఉన్నంతలో భగవంతుణ్ణి ఆ యొక్క అల్లాను ప్రార్థించడం చాలా ఆ యొక్క అందరినీ కలుపుకోరుతనంగా కలుపుకొని చేసేటువంటి ఈ పండగ ఇటు ముస్లిం సోదరులకు కానీ అటు హిందువులకు కానీ అందరి పండుగ మాదిరిగానే ఉంటుంది రంజాన్. అందుకే ఈ యొక్క రంజాన్ అంటే మాకు కూడా చాలా మక్కువ. ఎందుకంటే మిత్రులంతా కలిసి ఒక చోట భోంచేయటం, కొంత సమయాన్ని మిత్రులతో గడపడం, ఆ యొక్క అందరూ కలిసి తమ తర భేదం లేకుండా అందరం ఒక చోట గుమికూడి అక్కడ అందరం సంతోషంగా గడపడం అనేది చాలా నచ్చుతుంది నాకు కూడా ప్రత్యేకంగా. ఎందుకంటే పండుగ అనేది అందరూ కలిసి ఇక్కడ మసీదులలో ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే వాళ్ళందరూ కలిసి ఉన్నవాడు లేనివాడు అని తేడా లేకుండా అందరం సహపంక్తి భోజనం అనేది చేస్తారు. దాని ద్వారా అందరూ సమానమే అనేటువంటిది అక్కడ చాటుతారు. అదేవిధంగా హితబోధ చేస్తారు. నమాజ్ పెద్దలు, మత పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఇక్కడ మంచిని బోధిస్తారు. ఏ విధంగా జీవన విధానం ఉండాలా, ఏ విధంగా మనం సమాజంలో మనగలగాల, ఎట్లా మనం ముందరికి పోవాలా, ఐకమత్యంతో ఎట్లుండాలా, 10 మందికి ఎట్లా సహాయం చేయాలా, ఎవరిని నొప్పించకూడదు, ఇలాంటి మంచి మంచి విషయాలను ఇక్కడ ప్రత్యేకంగా బోధించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి రంజాన్ అనేది ఈ ఒక్క ముస్లిం సోదరుల పండుగే కాకుండా అందరిది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే అందరూ కలిసి ఒక మంచి వాతావరణంలో జరుపుకునేటువంటి పండగ. వారితో పాటు నాకు కూడా రంజాన్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే బీదవారికి దానం చేయటం, కొంతమందికి వస్త్రదానం చేయటం, అంతా చాలా కొన్ని మంచి మంచి కార్యక్రమాలు ఈ యొక్క నెలలో చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని వర్గాల వారు చేస్తూ ఉంటారు. వాటి అన్నిటిని చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఈ నెల ముస్లిం సోదరులందరికీ కూడా వారి యొక్క జీవన విధానంలో మంచిగా మార్పులు రావాలని, వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో, వారి యొక్క కుటుంబాలు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వెలగాలని విజయ్ కృష్ణ 3903 ఛానల్ తరఫున ముస్లిం సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా అడ్వాన్స్డ్గా రంజాన్ శుభాకాంక్షలు. రంజాన్ ఉపవాస దీక్షలకు అడ్వాన్స్గా విషెస్ చెప్తున్నాను నేను. కాబట్టి అందరూ కూడా ఈ పండుగను కలిసిమెలిసి ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈద్ ముబారక్. ముస్లిం సోదరులందరికీ అడ్వాన్స్గా ఈద్ ముబారక్ తెలియజేస్తున్నాడు మీ విజయ్ కృష్ణ. ఈ విజయ్ కృష్ణ ఛానల్ను ఆదరిస్తున్నటువంటి వ్యూవర్స్ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను శిరస్సు వంచి. అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి యూట్యూబ్ ఛానల్కి కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. రోజు రోజుకు నా ఛానల్ను అభిమానిస్తూ ఆదరిస్తూ నన్ను
ముందుకు తీసుకెళ్తున్నందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ఛానల్ ఎప్పుడు కూడా ఏ ఒక్కరికి కొమ్ము కాయదు, అందరి మంచి కోరుకుంటుంది. సర్వేజన సుఖినోభవంతు, అన్ని వర్గాల వారికి ఆదరిస్తుంది, అన్ని వర్గాల వారిని మేల్కొలుపుతుంది. సమాజంలో ఉన్నటువంటి మంచి చెడులను మీ దృష్టికి తీసుకొస్తుంది, అందులో ఉన్నటువంటి మంచిని మీకు బోధిస్తుంది. తద్వారా మీ అందరికీ కూడా ఒక మంచి పాజిటివ్ మెసేజ్ని ఇవ్వడానికి నా వంతు ప్రయత్నం నేను ఈ ఛానల్ ద్వారా ఎల్లప్పుడూ చేస్తానని మీకు మాటిస్తూ, నా ఛానల్ను ఆదరించినటువంటి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాడు ఈ విజయకృష్ణ. థ్యాంక్ యూ టు ఆల్. జై హింద్.